ఈరోజు గాజువాక్లో సన్ రైజ్ చిల్డ్రన్ హాస్పిటల్లో మరి ప్రభుత్వం ఏదైతే పేదవాడికి వైద్య సేవ, కార్పొరేట్ వైద్య సేవ అందాలి అనే ఆలోచనతో ఎన్టీఆర్ వైద్య సేవ సర్వీసెస్ మరి ప్రైవేట్ హాస్పిటల్ ద్వారా పేదవాడికి అందించాలన్న ఆలోచన ఈరోజు దాన్ని తీసుకొని మరి ఇక్కడ ఆ సేవలు ప్రారంభించడం జరిగిందండి. ఇక్కడ పేదవాడికి ఆ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉంటే సరిపోతుంది. వైట్ కార్డు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. అయితే పిల్లలకి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ సన్ రైజ్ హాస్పిటల్లో మన గాజువాక ప్రాంతంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ కూడా మరి డాక్టర్ తిరుపతి గారు వారు ఇది ప్రారంభించారు 10 సంవత్సరాల క్రితం. అదే అప్పుడు వారు స్టార్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే పిల్లలకి ఎవరికైనా సరే, పుట్టినటువంటి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయడం ఇక్కడ జరిగేది. ఇప్పుడు కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా చాలా అద్భుతంగా వాళ్ళు సేవలు అందిస్తున్నారు. అయితే వీళ్ళ సేవలను గుర్తించి ప్రభుత్వం ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ సర్వీసెస్ని ఇక్కడ ప్రారంభించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారండి. అందుకే వైద్య రంగాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన. ఇందాకలా డాక్టర్ గారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అన్నారు. ఇది కరెక్టే, ఆరోగ్యశ్రీ కింద ప్రారంభించినటువంటి సేవలే ఇది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ కింద పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే, ఒక మంచి ఆలోచన ఏ ప్రభుత్వం చేసినా సరే దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఈ వైద్య సేవలు అందించలేకపోతున్నారు. అలాగే ప్రజలకు కూడా ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో చేసుకుంటే మెరుగైనటువంటి వైద్య సేవ అందుతుందన్న ఒక ఆలోచన చాలామంది ప్రజల్లో ఉంది. అలాగే పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలన్న ఒక కోరికని ప్రభుత్వం నెరవేరుస్తుందన్న ఒక ఆలోచన కూడా ప్రజల్లో ఉంది. కనుక ఈ సర్వీసెస్ ఇక్కడ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు పేదవాడికి వాళ్ళ పిల్లలకి, పుట్టినటువంటి పిల్లలకి మెరుగైనటువంటి వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి క్వాలిఫైడ్ డాక్టర్సే ఉన్నారు. బట్ చాలామంది ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్చుకోవాలి ఈ సేవలను ఒక ఆలోచనతో పేదవాడు ఉన్నారు. ఆ కళ ఈరోజు సాకారం కాబోతుంది. ఈ సందర్భంగా నేను మరి సన్ రైజ్ చిల్డ్రన్ హాస్పిటల్ అధినేత అయినటువంటి తిరుపతి 10 సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్ సార్ చేతుల మీదుగానే ఓపెన్ అయిందండి. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత క్యాష్లెస్ ఎన్టీఆర్ వైద్య సేవలో సార్ చేతులుగా మీదుగా ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉంది. మా గురువు గారు, డాక్టర్ గారు అన్నీ చెప్పారు, అన్ని విషయాలు. ఈ 10 సంవత్సరాల్లో మేము ఫేస్ చేసిన రకరకాలైన ప్రాబ్లమ్స్లో మెయిన్ ఇక్కడ ఎఫర్డబిలిటీ అండి. కొంచెం రూరల్ పీపుల్ ఎక్కువ వస్తారు, సిటీ పీపుల్ వేరు. ఈ ఆరోగ్యశ్రీ నేను తీసుకున్నానంటే ఏదో ఒకటి ఆబ్లిగేషన్ ఉండేది సార్. ఒకసారి ఫైర్ ఎన్ఓసి అని, ఒకసారి గైనిక్ అటాచ్డ్ ఉండాలని. మాది హాస్పిటల్ ఓన్లీ పిడియాట్రిక్స్, ఎక్స్క్లూజివ్ పిడియాట్రిక్స్ అండ్ పిడియాట్రిక్ సర్జరీ. సో దానివల్ల ఈ గవర్నమెంట్ కొంచెం గైడ్ లైన్స్ సడలించడం వల్ల మనకి ఈజీ అయింది తీసుకోవడం. దాదాపు 3 years నుంచి మన అప్లికేషన్ పెండింగ్లో ఉండి 1 month బ్యాక్ అప్రూవల్ అయింది. దానికి శ్రీని గారి సహకారం కూడా చాలా ఉందండి. సార్ తోటి కూడా నేను ఒకసారి ఆరోగ్యశ్రీ ఆఫీస్కి వెళ్ళాను, సెక్రటేరియట్కి కూడా వెళ్ళాను. సార్ ఈ జర్నీలో సార్ నాకు అన్ని విధాలుగా అండగా ఉన్నారు. ఆయనకి మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అంటే ఓన్లీ డాక్టర్ తిరుపతి ఒక్కరే కాదు. సార్ చెప్పినట్టు పిడియాట్రిక్ సర్జన్స్ ఉన్నారు, పిడియాట్రిషియన్స్ ఉన్నారు, నియోనటాలజిస్ట్ ఉన్నారు. ఇదంతా టీమ్ వర్క్. కాకపోతే ఫ్రంట్లో నేను కనిపించచ్చు, కానీ వీళ్ళ అందరి టీం వర్క్ వల్లే ఈ సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ని విజయవంతంగా ఈ 10 సంవత్సరాలు నడపగలిగాను. మీ అందరి సహాయ సహకారాలు ఇలానే ఉంటే ఇంకా మెరుగైన వైద్యం, మెరుగైన ప్రమాణాలు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం. చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ తిరుపతి గారు ఓపెన్ చేశారు. 10 సంవత్సరాల క్రితం గాజువాకలో చిల్డ్రన్స్ హాస్పిటల్ అనేది లేదు అసలు. పిల్లలకి ఏ అవసరమైనా సరే సిటీకి వెళ్ళాల్సి వచ్చేది. అలాంటిది ఆయన 10 సంవత్సరాల క్రితం లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఇక్కడికి వచ్చి మొత్తం అంతా ఓపెన్ చేసి చాలా సిక్ పేషెంట్లు
ఎంత సీరియస్ పేషెంట్లు అయినా ఆయన టేకప్ చేసి 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీసెస్ రన్ చేసి ఈ హాస్పిటల్ని 10 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. మనకి ఇక్కడ చాలామంది టీం ఉన్నారు. ఈయన ఏంటంటే ఒక టీం డెవలప్ చేశారు. ఆయన కాకుండా 10 మంది పిల్లల డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. ఈ 10 మంది కూడా రకరకాలైన పిల్లలకి వైద్య సేవలను అందిస్తున్నారు అన్నమాట. మనకి బేసిక్గా ఏంటంటే ఈ హాస్పిటల్లో ఫెసిలిటీస్ 3 ఉన్నాయి. ఒకటి నేనేటల్ ఇంటెన్సివ్ కేర్. నేనేటల్ ఇంటెన్సివ్ కేర్ అంటే పుట్టిన పిల్లలకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, ప్రీమెచ్యూర్ బేబీస్కి వీటిలన్నిటికీ వైద్యం అందించే ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి. అలాగే అధునాతనమైన ఎక్విప్మెంట్ అంతా ఉంది ఇక్కడ. వెంటిలేటర్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ఉంది, అన్ని రకాలైన లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఈ నేనేటల్ ఇంటెన్సివ్ కేర్ ఉంది. అలాగే పిల్లలు ఒకవేళ పిఐసియు, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ అంటే కొంచెం ఎదిగిన పిల్లలకి ఏదన్నా అవసరమైన ఎమర్జెన్సీ సర్వీసెస్, ఏదన్నా సివియర్గా పెద్ద జబ్బులు వచ్చినా కానీ అన్నిటికీ వైద్యం చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంది. ఇది కాకుండా జనరల్ పీడియాట్రిక్స్ అంటే చిన్న చిన్న దగ్గు, రంప, జలుబులు, తర్వాత వాంతులు, విరోచనాలు ఇలాంటి వాటికి కూడా వైద్యం చేసే సదుపాయం కల్పించారు. ఇవన్నీ కాకుండా 24 గంటలు ఓపీ రన్ చేస్తున్నారు. అవుట్ పేషెంట్ రాత్రి 2ంటికి వచ్చినా, మధ్యాహ్నం 2ంటికి వచ్చినా, ఎప్పుడు వచ్చినా ఇక్కడ పిల్లల డాక్టర్లు అందుబాటులో ఉండి అవుట్ పేషెంట్ సర్వీసెస్ కూడా రన్ చేస్తున్నారు. ఈ 10 సంవత్సరాలు ఏం చేసామంటే ఓన్లీ ఇన్సూరెన్స్లు, క్యాష్ పేషెంట్లు చూసాము ఇంతవరకు. తర్వాత ఈ 10 సంవత్సరాల్లో మాకు ఎదురైన అనుభవం ఏంటంటే చాలామందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, వాళ్ళకి సేవలు అందించలేకపోతున్నాము అన్న ఉద్దేశంతో గత 3 సంవత్సరాల నుంచి పాపం ఆయన గవర్నమెంట్ చుట్టూ తిరిగి వాళ్ళతో కష్టపడి మొత్తానికి ఆరోగ్యశ్రీ ఈ రోజుకి తీసుకొచ్చారు. సో విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మన పల్లా శ్రీనివాస్ గారి నుంచి ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ సర్వీసెస్ అంటే పుట్టిన బేబీలకు కానీ, పీడియాట్రిక్ సర్జరీలు కూడా, పిల్లలకి అవసరమైన సర్జరీస్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్, పిల్లలకి సంబంధించిన ఏ వ్యాధైనా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే వాళ్ళకి క్యాష్ పేషెంట్లు, ఇన్సూరెన్స్ పేషెంట్లు సేమ్ క్వాలిటీ సర్వీసెస్ ఈ రోజు నుంచి ఫ్రీగా అందుతాయి.